అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సిద్దిపేట పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాల కార్పొరేట్ పాఠశాలలో అక్రమంగా పుస్తకాలు అమ్ముతున్నారు. ఇదే విషయాన్ని ఎంఈఓ దృష్టికి, డిఓ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఇంతవరకు స్పందించినటువంటి పరిస్థితి లేరు. ఈ రోజు ఒక పాఠశాలలో, ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాలు అమ్మకూడదని చెప్పేసి గవర్నమెంట్ జీవో ఉన్నది. హోల్ అండ్ సోల్ గా అమ్మాలి, బయట అమ్ముకోవాలి తప్పించి కళాశాల లోపల, పాఠశాల లోపల అమ్ముకోకూడదు. అలాంటిటువంటి ఈ యొక్క కార్పొరేట్ పాఠశాల ఈరోజు 9,000, 8,000, 10,000 అని చెప్పేసి పేద మధ్యతరగతి విద్యార్థుల యొక్క నడ్డీలు విడిచి ఈ రోజు వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసి ఈ రోజు పుస్తకాలు అమ్ముతా ఉన్నారు. ఈ రోజు విద్యా కేంద్రాలుగా కాకుండా వ్యాపార కేంద్రాలుగా మారుతా ఉన్నాయి. దీనిపైన అనేక సార్లు ఏబీపీ యొక్క విద్యా రంగానికి, విద్యా అధికారులకు దృష్టి తీసుకొచ్చినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తిన ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు ఎన్ని పైసలు వాళ్ళ జేబులు దర్శనం అని చెప్పేసి మేము విద్యారంగాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు డిఓ గానీ, ఎంఈఓ గానీ మేము యువస్తాము, పెట్రోల్ లేదు, అది లేదని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. మరి అదే ఎంఈఓలు, డిఓలు వాళ్ళు మీటింగ్లు పెట్టుకోవడానికి, తిరగడానికి ఉన్నటువంటి పైసలు గానీ, లేకుంటే పెట్రోల్ గానీ ఈ రోజు పాఠశాలను పర్యవేక్షణ చేయడానికి ఎందుకు లేదు? ఈ రోజు కార్పొరేట్ పాఠశాలలు యథేచ్ఛగా వాళ్ళ వ్యాపారాలు నడుపుతా ఉన్నారు. విద్యా కేంద్రాల్లో విద్యను కాకుండా వ్యాపారం నడుపుతున్నటువంటి సందర్భంలో ఈ రోజు విద్యారంగం కళ్ళు మూసుకొని నడుపుతా ఉన్నది. ఇదే పాఠశాల, చైతన్య పాఠశాల ఎదురుగా ఇంకో పాఠశాల నడుపుతా ఉంటారు. షిఫ్టింగ్ పర్మిషన్ ఉండదు, గ్రౌండ్ పర్మిషన్ ఉండదు, కానీ పాఠశాల నడుపుతా ఉంటారు. కానీ డిఓ, ఎంఈఓ కళ్ళు కనబడలేవా అని చెప్పేసి ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం. వెంటనే ఈ యొక్క చైతన్య పాఠశాలకు సంబంధించినటువంటి పుస్తకాలు కానీ, అక్రమంగా నడుస్తున్న పాఠశాలను సీజ్ చేయాలి, వీటిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.